నమస్కారం. వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మన షెఫ్ రాజ్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. వెల్కమ్ అండి. హలో రాజ్ గారు. హలో అండి. ఇవాళ ఏం చేస్తున్నారో? ఈరోజు ఒక రైస్ ఐటమ్ చేస్తున్నాను. అది పండు మిర్చి టొమాటో రైస్. పండు మిరపకాయ టొమాటో రైస్. ఎస్, పండు మిర్చి టొమాటో రైస్ యమ్మీగా అనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? పండు మిర్చి టొమాటో రైస్కి కావాల్సిన పదార్థాలు: పండు మిరపకాయలు 100 గ్రాములు, టొమాటో ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. కావాల్సిన పదార్థాలన్నీ కలర్ఫుల్గా భలే బాగున్నాయి కదండి. మరి తయారీ విధానం చూద్దాం. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ పండు మిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది నేను కొంచెం కచ్చా పచ్చగా టేస్ట్ చేస్తున్నాను. కలర్ఫుల్గా ఉంటుంది కదా. అవును. ఈ సీజన్లో పండు మిరపకాయ పచ్చడి అది కూడా చేసుకుంటాం. చాలా మంది అది చేసి రెడీ పెట్టుకుంటారు. వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర అండి. ఓకే, సో కచ్చా పచ్చగా మనం పేస్ట్ చేసేసుకోవాలండి. ఓకే. సో ముందుగా పోపులో కొద్దిగా ఎండుమిరపకాయలండి. సో ఇది వేడివేడిగా తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మనకు కొంచెం పండు మిర్చి తాలూకు కొద్దిగా ఘాటు, వెల్లుల్లి వేసాము, అది జీలకర్ర, తర్వాత టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాం కదా, కొంచెం ఆ పులుపు కూడా అంతా కూడా దీంట్లోనే మిక్స్ అయిపోయి ఉంటుంది. మనకు వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది. ఓకే. సో ఇంకా బెస్ట్ కాంబినేషన్ అనుకుంటే కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు సైడ్లో పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది. సూపర్ అన్నమాట. ఇంకా అవునండి. పోపు దినుసులు సో ఇవి కొంచెం మనకు దూరగా వేగాలండి. సో కొంచెం స్లోగా చేసుకుంటే మనకు బాగుంటుంది. సో ఆ పప్పులు కూడా మనకు దూరగా అయితే మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి. చాలా బాగుంది. సో కాస్త వేగాలండి. ఓకే, మీరు ఇలా దూరగా వేయిస్తూ ఉండండి. మనం చూద్దాం ఇప్పుడు ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పాదాల దగ్గర చర్మం అంతా కూడా బాగా పొడిబారిపోయి పాదాల పగుళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే కొద్దిగా ఓట్ మీల్ పౌడర్, బియ్యం పిండి, కళ్ళుప్పు వీటిని మూడింటిని బాగా మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీంతో పాదాలని బాగా మృదువుగా మసాజ్ చేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు పాదాల దగ్గర చర్మం మృదువుగా తయారవుతుంది, పాదాల పగుళ్ళు తగ్గిపోతాయి. చిట్కా చూసాం కదండి. అలాగే ఇక్కడ పోపు వేగింది. నెక్స్ట్ కరివేపాకు. సో అలాగే మనం ఇందాక పేస్ట్ చేసుకున్నది అదే పండు మిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర. సో వెల్లుల్లి కొంచెం మనం పచ్చిదే వేసుకున్నాం కదండి. సో అది కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం వేగనివ్వాలి. సో ఇవి కారం ఎలా తెలుస్తాయంటారు మనకి? చిట్కా ఏమన్నా మాకు చెప్పండి. అంటే ఎంత కారం ఉందో ఎలా తెలుస్తుంది? అంటే మరీ ఎక్కువగా మనకు పచ్చిమిరపకాయకు ఉన్నంత ఘాటు ఉండదండి. దాంట్లో ఒక 40% దీంట్లో ఉంటుంది. సో గుజ్జు కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా దీంట్లో, కొంచెం లైట్ తక్కువగానే ఉంటుంది మనకి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కానీ కారం మనం అంటే రైస్ క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం ఆ మిరపకాయలు అనేది యాడ్ చూసుకోవాలి. ఓకే. సో ఇది వేగాక మనం టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే టమాటో ముక్కలు మనకు మొత్తంగా వేగనక్కర్లేదు దీంట్లో వేసిన తర్వాత. సో కొంచెం హాఫ్ పచ్చిగా దూరగా వేగితే సరే.
జస్ట్ కొంచెం ఆ టమాటో పచ్చిదనం కొంచెం లైట్గా దీంట్లో తెలుస్తూ ఉంటే బాగుంటుంది రైస్లో. అంటే మామూలుగా మనం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు నూనెలో వేస్తే ఘాటు తెలుస్తుంది, ఎస్ ఇందులో అంత తెలియట్లే కదా మనకి. తెలియదండి దీంట్లో. టమాటో ముక్కలు అలాగే రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేయాలి. అవునండి. సో దీంట్లో బాగా కలిసిపోతే మనం రైస్ వేసిన తర్వాత అది ఈవెన్గా మనకు బాగా స్ప్రెడ్ అయిపోతుందండి. ఓకే. సో ఇప్పుడు టొమాటోలో నీరు ఉంటుంది కదా, అది పోయేంత వరకు చేయాలా? అక్కర్లేదండి, కొంచెం ఆ తడి కూడా ఉంటే బాగానే ఉంటుంది. మనం ఇందులో టొమాటో ప్యూరీ కూడా వేసుకోవచ్చా? అలా కావస్తే అలా వేసుకోవచ్చు. అంటే ముక్క పలంగా ఇష్టం లేదు బట్ ఆ టమాటో టేస్ట్ అనేది తెలియాలి అనుకుంటే అప్పుడు టమాటో పేస్ట్లా లేకపోతే ఈ మిరపకాయలతో పాటు టమాటో ముక్కలు కూడా వేసి పేస్ట్ చేసుకోవచ్చు, మిక్సీ చేసేసుకోవచ్చు. రెండు కలిపి మనం ఇలాగే చేసుకోవాలి. ఆ పోపు తర్వాత వేసేసి వేయించేసుకుంటే సో ఆ ఘాటు తెలుస్తుంది, ఆ టమాటో పులుపు కూడా తెలుస్తుంది. ఓకే. సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. చేసుకోవచ్చండి. సో బాస్మతి రైస్తో నేను చేస్తున్నాను ఇక్కడ. సో ఇది మామూలు రైస్తో చేసుకున్నా మనకు టేస్ట్గా ఉంటుందండి. సో ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ అండి. ఓకే. కొద్దిగా కొత్తిమీర, సో ఆటోమేటిక్గా న్యాచురల్ కలర్ వచ్చేసింది అంతేనా? సో అది కొంచెం మనం గ్రైండ్ చేసేసాం కదా పండుమిర్చి, సో అలాగే టమాటో కూడా మనకు కొంచెం ఇదే కలర్ ఇస్తుంది. సో దీన్ని సింపుల్గా చేసుకున్నాం. ఇంకొంచెం మసాలా ఫ్లేవర్స్ ఏమన్నా దీంట్లో కావాలి అనుకుంటే పోపు వేసేటప్పుడే పోపు దినుసులకు బదులుగా కొద్దిగా చెక్క, షాజీరా, యాలకులు, లవంగాలు, మసాలా దినుసులు వేసుకుంటే అది ఇంకొంచెం మనకు డిఫరెంట్ ఫ్లేవర్, కొంచెం బిర్యానీ ఆకు అది కూడా, అప్పుడు కొంచెం మనకు మసాలా ఫ్లేవర్లో వస్తుంది రైస్ అనేది. ఓకే. అవును, ఆ చిన్న చిన్న చేంజెస్ వల్ల టేస్ట్ మారుతూ ఉంటుంది టోటల్గా మనకు. ఓకే. సో రెడీ అయిపోయిందండి. సో మనం డిష్ అవుట్ చేసుకుందాం. అసలు ఆ వైట్ దాంట్లో రెడ్ రైస్ భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఎస్. సో కొన్ని డిష్లు ఏంటంటే చూడగానే అటెంప్టింగ్గా ఉండాలి. కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే. సో పండు మిర్చి టొమాటో రైస్ రెడీ అండి. పండు మిరపకాయ టొమాటో రైస్ రెడీ. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పండు మిర్చి టొమాటో రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో పండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి కచ్చా బిచ్చాగా మిక్సీ పట్టాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ముందుగా సిద్ధం చేసుకున్న పండు మిర్చి పేస్ట్ వేసి కొద్దిగా వేగనివ్వాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు వేసి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పండు మిర్చి టొమాటో రైస్ సర్వ్ చేయడానికి రెడీ. పండు మిర్చి టొమాటో రైస్ ఎర్ర ఎర్రగా టేస్టీగా కనిపిస్తుంది. నేను ఆగలేను, నేను టేస్ట్ చేసేస్తున్నాను. ఓకే, స్టార్ట్ చేసేయండి. మసాలా వేసుకునే కన్నా ఇలాగే బాగుందండి. సింపుల్గా బాగుంటుంది. ఎందుకంటే పండు మిరపకాయ కారం ఉంది, మీరు వేసిన ఎండుమిరపకాయలు, ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది మనకు. అంటే పేస్ట్లు పట్టేటప్పుడు మనం దాంట్లో యాడ్ చేస్తాం కదా, సో ఆ ఫ్లేవర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ పేస్ట్ చేసినప్పుడు నలుగుతుంది కదా, సో అలా చేసుకుంటే మనకి ఇలా టేస్ట్గా బాగా వస్తుంది. బాగుంది. అంటే కారము ఉంది, అట్ ద సేమ్ టైం కొంచెం పులుపు అండ్ టేస్టీగా ఉంది. ఎస్, యమ్మీగా ఉంది, టేస్టీగా ఉంది. ఈ సీజన్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా బాదం పప్పు తీసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని అందులో కాస్త శనగపిండి, నిమ్మరసం, పాలు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసి పేస్ట్ లాగా ఒక ప్యాక్ లాగా తయారు చేసుకుని
ముఖానికి మెడకి ఈ ప్యాక్ వేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒక్కసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మృత కణాలన్నీ కూడా పోతాయి. చర్మం బాగా క్లీన్గా తయారవుతుంది, కాంతివంతంగా మంచి గ్లోతో ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. జంటగా వంటలో జంట సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని పరిచయం చేసుకుందామండి. నమస్కారం అండి. మీ పేరండి? పుష్పలత. పుష్పలత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మెహదీపట్నం. మెహదీపట్నం, ఇక్కడే లోకల్. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనరా? వా, వెరీ నైస్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు విశ్వనాథ్ అండి. విశ్వనాథ్ గారు, మీరేం చేస్తుంటారు? నేను వర్ధమాన్ కాలేజ్లో మెయింటెనెన్స్ వర్క్ కార్పెంటరీ చేస్తుంటాను. వెరీ నైస్ అండి, గుడ్. సో ఫస్ట్ మీరు వంట వండుతున్నారా? అవునండి. ఏం చేస్తారు? అటుకుల పొంగనాలు. అటుకుల పొంగణాలు. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? అటుకుల పొంగణాలకు కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెన్న 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. సో పుష్పలత గారు స్టార్ట్ చేద్దామండి. ముందుగా బౌల్ తీసుకుందాం. దాంట్లో నానబెట్టిన అటుకులు ముందే నానబెట్టుకున్నాం. ఎంతసేపు నానబెట్టాలంటారు? జస్ట్ 10 మినిట్స్ చాలు. అంతేనా? ఒక 10-15 నిమిషాలు నానితే సరిపోతుంది అంటారు. ఓకే. తర్వాత పెరుగు వేసుకుందాం. ఓకే. పిండి వేసుకుందాం. ఇది బియ్య పిండా? 2 స్పూన్స్ సరిపోతుంది. సో కొంచెం బియ్య పిండి వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయలు, తర్వాత జీలకర్ర, కొత్తిమీర, సాల్ట్ కొద్దిగా, ఉప్పు అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం నీళ్ళ. సో మీది ఇక్కడేనా అండి ప్రాపర్? ఇక్కడే. హైదరాబాదేనా? హైదరాబాద్. ఓకే. ఎంతమంది అండి పిల్లలు? బాబు పాప. బాబు పాప, కంప్లీట్ ఫ్యామిలీ. ఎన్నేళ్ళైంది? ఎన్ని సంవత్సరాలైంది పెళ్ళి? 22 years అయింది. ఓ. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, పాప 9th స్టాండర్డ్ అయిపోయింది, ఇప్పుడు 10th. ఓకే. ఒకసారి హాయ్ చెప్పండి బాబుకి. బాబు చెన్నైలో ఉన్నాడు, ఒకసారి వాడికి హాయ్ చెప్పండి. మీ బాబు పేరేంటి? ఆదర్శ్. ఆదర్శ్. అమ్మాయి పేరు? నిఖిల. ఓకే. ఆదర్శ్, నిఖిల, హలో. మీ అమ్మగారితో మంచి మంచి వంటలు తెచ్చుకుని తింటున్నాము. మీరు కూడా తొందరగా వచ్చేయండి, మీరు తినచ్చు. ఓకే, ఇది అయిపోయిందండి. అందులో వేసుకుని ఉండలు చేసుకుందాం. ఇది ఆన్ చేయమంటారా? చేయండి. వెన్న, నీకేమి ఇష్టం? స్వీట్సా? మీకేమి ఇష్టం? స్వీట్సే ఇష్టం. అందుకనే స్వీట్సా అని అడిగారు ఆవిడ. మీకేమి ఇష్టం? స్వీట్సా అంటే ఓకే. నేను చేసి పెట్టకుండా ఎవరైనా ఏం చేసి పెట్టినా తింటానండి నేను. అందుకనే ఇక్కడ తెలుగు రుచిలో ఉన్నాను. బికాజ్ నాకు రాజు గారు మీలాంటి ఫ్రెండ్స్ అందరూ వచ్చి చేసి పెడుతూ ఉంటారు కాబట్టి తినడమే పని కాదు ఇక్కడ. తినేవాళ్ళంటే ఎంతైనా చేసి పెట్టాలనిపిస్తుంది. అవునా? ఓకే, వేయండి. సో మీ ఇంట్లో ఎవరు బాగా తినేది చక్కగా అడిగి చేయించుకుని? బాబు. మీ అబ్బాయా? వాళ్ళంతా ఆవిడ అసలు అబ్బాయి మయంలో ఉన్నారు అసలు. వాడు వచ్చాడంటేనే వెరైటీస్ అవన్నీ ఎక్కువగా. వంట రూమ్లో ఎక్కువగా ఉండేదంటే వాడు ఉన్నప్పుడే. అవునా? అమ్మయ్య, వాడు వెళ్ళాడు, వంట పని తగ్గింది అనుకోలేదా? అలా అసలు ఏమనుకోను. అలా వాడు వచ్చిందంటేనే ఏదో ఒకటి వాడు అడుగుతూ ఉంటాడు, నేను చేసి పెడుతూ ఉంటాను. అవునా? నైస్.
సో మీ శ్రీవారికి వంట ఎవరు నేర్పారు? నేనే. మీరు నేర్పించారా? ఓ ఓకే. కానీ నాకంటే టేస్ట్గా తనే చేస్తాడు. ఆహా, సండే తనే చేస్తారు మా ఇంట్లో వంట. అవునా? ఓ వెరీ గుడ్. సో అలా ట్రైన్ చేశానని చెప్పండి మీరు. అంతే కదా మరి, ఒక్క రోజున రెస్ట్ లేకపోతే ఎలా, డైలీ మనం చేస్తాం కదా. ఓ ఓకే. సో మీకు ఇష్టమేనా అండి వంట చేయడం అంతా? ఇష్టమండి నాకు. సండే చేస్తుంటాను. చేస్తుంటారా? మూత పెట్టదా? పెట్టేది. సో ఏం బాగా వండుతారు మీ శ్రీవారు? పూరి బాగా చేస్తారు, మ్మ్. చికెన్ ఫ్రై. ఓ సండే వచ్చిందంటే మార్నింగ్ పూరి చికెన్ ఫ్రై కంపల్సరీ, అది మెనూ అన్నమాట. అంతే. ఓకే. మీ ఆవిడ గారు ఏం బాగా చేస్తారు? మా గారు చికెన్ బిర్యానీ బాగా చేస్తారు. చికెన్ బిర్యానీ బాగా చేస్తారా? ఓకే, గుడ్. సో మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం? బయటకు వెళ్ళి తింటూ ఉంటారా? ఎక్కువగా బయట ఇష్టం ఉండదు, ఇంట్లో ఏదైనా ఇంట్లో చేసి పెట్టేస్తాం. ఇంట్లోనే కానీ చేస్తాను. బయటికి కూడా వెళ్తుంటాం, పిల్లలకి ఇష్టం కదా, వాళ్ళ కోసం తక్కువ వెళ్తాము, ఇంట్లో ఎక్కువగా చేయడానికి ఇష్టపడతాం. ఇంట్లోనే ఇష్టపడుతూ ఉంటారు. దట్స్ నైస్, మంచిది కూడా కదా. సో తెలుగు రుచి చూస్తూ ఉంటారా మీరు? ట్రై చేస్తూ ఉంటారా? సరే, నచ్చిన వాటిని ట్రై చేస్తూ ఉంటా బాబు కోసం. ఏం చేసినా ఆవిడ బాబు కోసమే చేస్తున్నారండి. సో అందుకనే మిస్ చేస్తున్నారు కూడా, అంతేనా? ఎందుకంటే తెలుగు రుచిలో వెరైటీస్ అన్ని వస్తాయి కదా, సో వాడికి ఏది ఇష్టమో చేస్తూ ఉంటా అనమాట. చేస్తూ ఉంటారు. వెరీ నైస్. చూద్దాం ఒకసారి. చూద్దాం. సో రెండో సైడ్ కూడా కొంచెం వేగాలి కదండి. మూత పెడదాం. ఫ్యాషన్ డిజైనర్ అన్నారు కదా, ఏం చేస్తుంటారు? క్లోత్స్ అన్ని. మీకు స్టోర్ ఉందా ఏమన్నా, బొట్టిక్ లాగా? బొట్టిక్ ఉంది. ఎక్కడ? ఇంట్లోనే షాప్ ఉంది అనమాట. సో ఇవన్నీ మీరే చేసుకుని డిజైన్ చేసేస్తాను నేను. మీరే చేసుకుంటారు? మీ అమ్మాయికి కూడా? అమ్మాయికి కూడా. బాగుంది. మీ అమ్మాయి బయట ఏది కొనుక్కురాం, పాపకైతే అన్నీ నేనే డిజైన్ చేస్తా. ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ అన్ని చేస్తాను నేనే. మీరే స్టిచ్చింగ్ అన్ని కూడా చేస్తారా? అంటే వర్కర్స్ ఉన్నారు నాకు, వర్కర్స్ తో చేయిస్తా, కటింగ్ చేసేసి వాళ్ళకి చేస్తా. వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేస్తారు. బెస్ట్ అసలు. ఒకసారి చూద్దామండి. చూద్దాం. రెడీ అయ్యాయండి, తీసుకుందాం ఇక. సార్ ఆఫ్ చేసాను. ఆఫ్ చేసాను. అటుకుల పొంగనాలు రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయి. తప్పకుండా అండి. అటుకుల పొంగనాలు రెడీ. దీని తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. అటుకుల పొంగనాలు తయారీ విధానం. ముందుగా అటుకుల్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక బౌల్లో నానబెట్టుకున్న అటుకులు, పెరుగు, బియ్యం పిండి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని పొంగడాల పాన్ లో వేసి వెన్నతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, అటుకుల పొంగనాలు రెడీ. అటుకుల పొంగనాలు రెడీగా ఉన్నాయి. రాజు గారు, పుష్పలత గారు, విశ్వనాథ్ గారు, నమస్కారం అండి. సో ఇది పుష్పలత గారు చేశారు. ట్రై చేయండి ఎలా ఉన్నాయి. బాగుంది. పెరుగు కూడా యాడ్ చేస్తారు కదా. సో జనరల్గా ఏంటంటే మనం కొంచెం పులిసిన పిండితో చేసుకుంటాం. సో ఇక్కడ ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం పెరుగు అనేది బెస్ట్ ఆప్షన్ మనకి. సో ఆ పులుపు అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. బాగుంది. సో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ వేసారు కదా, సూపర్గా ఉంది. సో అప్పటికప్పుడు చేసుకోవడానికి ఇది మంచి ఆప్షన్ అండి. అటుకులు అనేది చాలా బాగా వచ్చింది. బాగా వచ్చిందండి. నైస్. మీకు నచ్చిందా? అటుకుల పొంగనాలు ఇన్స్టెంట్గా చేసుకునే పొంగనాలు మీరు ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం మన ఒక చిట్కా. మనలో చాలామంది కాస్త బరువు పెరిగాం అనిపించగానే డైటింగ్ చేసేస్తూ ఉంటారు, వీలైతే ఫుడ్ మానేస్తూ ఉంటారు, బరువు తగ్గిపోతూ ఉంటారు. కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ బాగా తినేసి బరువు పెరిగిపోతూ ఉంటారు. ఇలా చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అందుకని పూర్తిగా ఫుడ్ మానేయకుండా వీలైనంత వరకు 2 గంటలకు ఒకసారి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున 1 గ్లాస్ నిమ్మరసం తేనెలో కలుపుకొని తాగుతూ ఉండాలి. అలాగే
సి విటమిన్ ఎక్కువగా ఉన్నటువంటి నిమ్మ, నారింజ, బత్తాయి, కమల ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఆకుకూరలు, ఫ్రెష్ ఫ్రూట్స్ మీ ఆహారంలో భాగం చేసుకొని తేలికపాటి వ్యాయామాలు కనుక చేస్తూ ఇంకా పెరుగును కూడా మీ ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే వీలైనంత వరకు బరువు అనేది కంట్రోల్లో ఉంటుంది, ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. మరో వంట చేయడానికి విశ్వనాథ్ గారు సిద్ధంగా ఉన్నారు. సో ఏం వంట చేయబోతున్నారండి? గోంగూర చిక్కుడు గింజల కూర చేస్తానండి. గోంగూర చిక్కుడు గింజల కూర. గోంగూర చిక్కుడు గింజల కూర. దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? గోంగూర చిక్కుడు గింజల కూరకు కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, ఉడకపెట్టుకున్న చిక్కుడు గింజలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. సో పెళ్ళైన తర్వాత మీరు వంట నేర్చుకున్నారనమాట. అవునండి. మీ అమ్మగారు నేర్పింది మీ ఆవిడ గారు నేర్పారా? ఎక్కడండి మీది ప్రాపర్? ప్రాపర్ ఇక్కడే హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. పేరెంట్స్ ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటారు. ఓకే ఓకే. వేడెక్కిందండి. నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులా? ఎస్. ఆవాలు, జీలకర్ర. మీకు ఇష్టమైన వంట వండడం? ఇష్టమండి. సండే చేస్తుంటాను. అవునా, చెప్పారు. పచ్చిమిరపకాయలు. ఫస్ట్ ఏం నేర్చుకున్నారు మీరు మీ ఆవిడ గారి దగ్గర? ఇంకా ఫస్ట్ చికెన్ నేర్చుకోండి. ఫస్ట్ చికెనేనా? నాకు ఇష్టమైన కర్రీ అదే. ఎగ్ బాయిలింగ్ అంటారేమో అనుకున్నా. ఫస్టే ఆయన అసలు అమ్మ. ఓకే. ఈజీగా అయిపోద్దని. ఈజీ టు సే, అంటే చేయడం ఈజీ, టేస్టీ కూడా. టేస్టీ కూడా. ఓకే. ఉల్లిపాయలు వేసుకోవాలండి. సెకండ్ వచ్చేసి కొద్దిగా మరిగించాక. సో మీ అమ్మాయికి ఏమి ఇష్టం మీరు చేసినవి? మా అమ్మాయికి అన్నీ ఇష్టం. మీరు ఏం చేస్తే అదే ఇష్టం? నేను చికెన్ ఫ్రైడ్ రైస్ బాగా చేస్తారు. అవునా? చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం దానికి, వాళ్ళ డాడీది. వాళ్ళ నాన్న చేశారు. ఓకే, వెరీ గుడ్, నైస్. ఓకే. సెకండ్ వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకో. పసుపు. అల్లం ఎల్లిగడ్డ వేస్తాను. మీరు ఎంతమంది అండి సిస్టర్స్ బ్రదర్స్ అంతా? మేము వచ్చేసి 3 members బ్రదర్స్ అండి, 3 members సిస్టర్స్. నేను అందరిలో చిన్నవాడిని. అందరికంటే చిన్న? నాకంటే చెల్లెలేదు అనుకోండి లాస్ట్. నేను 5th, మా సిస్టర్ 6th. ఇక్కడే ఉంటారు అందరూ? అందరూ సపరేట్ ఏరియాస్. అంటే హైదరాబాద్లోనే ఉంటారు. మా చిన్న చెల్లెలు మాత్రం బీదర్లో, జైరాబాద్లో ఉంటారు. సో వెళ్ళి వస్తూ ఉంటారు అక్కడికి? వెళ్ళి వస్తుంటారు. వాళ్ళు ఇక్కడికి రావడం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. గోంగూర వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బాయిల్ గోంగూర. మంచి పులుపు ఇది. సో మీరు ఇంట్లో టీవీ అవి చూడడమైనా, బయట సినిమాలు వెళ్ళడం ఏదైనా చేస్తుంటారా? వీక్లీ 2 weeks వెళ్తుంటామండి. ఏంటి సినిమాలా? సినిమాలు. అరే వా, సో లేటెస్ట్ అన్ని చూసేస్తారనమాట. ఎస్. ఏం చూసేస్తారు లేటెస్ట్గా? ఎక్కువ చూసాం టీవీ, టెలివిజన్. ఇక టైం ఉండదు. ఓన్లీ మధ్యాహ్నం తెలుగు రుచి. గోంగూర వేగుతోందండి. నెక్స్ట్ చిక్కుడు గింజలు ఉడకపెట్టారండి? ఉడకబెట్టానండి. ఇది రైస్తో బాగుంటుందా, రోటీతోనా? రోటీతో అయితే బాగుంటుందండి. రోటీతో అయితే బాగుంటుందా? ఓకే. సో దీంట్లో నీళ్ళు ఏమైనా వేయాలా అండి? ఇంకేమవుతుంది? అవసరం లేదు, వేసేయండి. తగినంత కారం వేయాలండి. కారం. ముద్ది మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి. సో ఇక్కడికి రావాలన్న ఐడియా ఎవరిది? మీదా? ఇదేనా? సో అప్లై చేయగానే వచ్చేసిందా వెంటనే? రోజు చూసి ఎస్ఎంఎస్ చేయగా ఈరోజు లక్కీ డే అనమాట. ఓహో, చేయగా అంటే అందరికీ టైం వస్తుంది కదా అప్పుడు.
మా టైం ఈరోజు వచ్చింది. ఓకే, వెరీ గుడ్. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, అదేంటి నిజంగా అక్కడికి వెళ్ళొచ్చా, నిజంగా చేయొచ్చా, SMS నిజంగా చూస్తారా? ఇంకో డౌట్ ఏంటంటే వాళ్ళే ఉంటారేమో, మనకు ఛాన్స్ ఇస్తారో లేదో అది కూడా ఉంటుంది. ఇంతకీ డౌట్ క్లియర్ అయిందా? ఇప్పుడు నాతో క్లియర్ అయినట్టు. లేకపోతే వాళ్ళనే పిలుస్తారేమో, వాళ్ళ అక్కల్ని చెల్లెల్ని పక్కింటి వాళ్ళని ఎదుర్కొంటే వాళ్ళని అనుకుంటారు. కాదండి, మీరు కూడా రావచ్చు. రావాలంటే చాలా సింపుల్. ఏం చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఓకే, వెరీ గుడ్. కొద్దిగా నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేయండి. ఫైనల్లో. సో అయిపోయినట్టేనండి. అయిపోయినండి. స్టవ్ ఆఫ్ చేయనా? చేసినాక కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. వేయండి. పట్టుకోనా? గోంగూర చిక్కుడు గింజల కూర రెడీ. సూపర్. అసలు చూసారు కదండి, గోంగూర చిక్కుడు గింజల కూర తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? గోంగూర చిక్కుడు గింజల కూర తయారీ విధానం. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి కొద్దిగా వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, గోంగూర వేసి కొద్దిగా వేగిన తర్వాత ఉడకపెట్టుకున్న చిక్కుడు గింజలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గోంగూర చిక్కుడు గింజల కూర రెడీ. గోంగూర చిక్కుడు గింజల కూర రెడీ టేస్టింగ్ కి. సో రాజు గారు, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, యమ్మీ, చాలా బాగుంది. ఆ పులుపుకి తగ్గ కొంచెం లైట్ స్పైసీ, అంటే గోంగూర అంటేనే కొంచెం ఘాట్ ఉండాలి. ఆ చిక్కుడు గింజలతో కాంబినేషన్ బాగుంది. అంటే ఆ గోంగూర ఫ్లేవర్ తెలుస్తుంది, ఆ చిక్కుడు గింజల టేస్ట్ కూడా తెలుస్తుంది దీంట్లో. చాలా బాగుంది. కొంచెం అంటే ఇది కొద్దిగా డ్రైగా వచ్చింది. లైట్ కొంచెం వాటర్ వేసేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ టైప్లో కూడా కర్రీ టైప్లో వచ్చేస్తుంది. చాలా బాగా వచ్చింది సార్. బాగుంది, బాగా చేశారు. ఇద్దరు బాగా చేశారు. Yes. ఒకళ్ళకి అంటే పోటీగా చేశారు ఇద్దరు. సో ఇంతకీ విన్నర్ ఎవరు ఈరోజు? గోంగూర. అరే వా, నేను పాస్ అయ్యాలండి, నేర్పించాను కదా. తను విన్నైతే నేను విన్నైనట్టేగా. అంతే కదా. తను విన్ అయిన దానికంటే కూడా వాళ్ళు విన్ అయితే ఎక్కువ హ్యాపీగా ఎక్కువ హ్యాపీ. ఎస్. గుడ్ విశ్వనాథ్ గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వాచర్. అండ్ అలాగే మీకు కూడానండి ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మీరు కూడా ఆయన చక్కగా ఇలాగే జంటగా వచ్చి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఒక్కోసారి తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమైనట్టుగా అనిపించదు. తేన్పులు వస్తూ ఉంటాయి, వాంతులు వస్తున్నట్టుగా వికారంగా అనిపిస్తూ ఉంటుంది. ఏం తినాలనిపించదు, తాగాలనిపించదు. ఇలాంటప్పుడు కాస్త తులసాకుల రసాన్ని రోజులో ఒక 4-5 సార్లు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ బాధల నుంచి ఉపశమనంగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ సరియు. ఈరోజు హెల్దీ రెసిపీ చూద్దాం. పెప్పర్ స్ప్రౌట్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెప్పర్ స్ప్రౌట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్. ముందుగా కొద్దిగా బటర్ వేద్దాం. బటర్ వేడెక్కాక ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి వేద్దాం.
పచ్చిమిర్చి వేద్దాం. నెక్స్ట్ స్ప్రౌట్స్ వేసేసుకుందాం. ఇక్కడ నేను మిక్స్డ్ స్ప్రౌట్స్ వాడుతున్నా. మీకు కావాల్సిందంటే మీరు ఎలా యూజ్ చేసుకుంటే అలా చేసుకోవచ్చు. ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగాక ఇందులో క్యాప్సికమ్, కొద్దిగా రెడ్ క్యాప్సికమ్, గ్రీన్, దీన్ని కలుపుకుందాం. చాలా హెల్తీ అండి, ట్రై చేయండి మీరు. నేను 3 రకాల క్యాప్సికమ్ వాడాను. అది కూడా మీకు నచ్చింది వేసుకోండి. ఇలా అయితే కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్, అలాగే పెప్పర్ పౌడర్, కలిసే వరకు కొద్దిగా అలా వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం. కలిపేసుకొని తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఇంతే. ఎంత త్వరగా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. చూసారా, వేడివేడిగా పెప్పర్ స్ప్రౌట్స్. మరొకసారి తయారీ విధానం చూద్దాం. పెప్పర్ స్ప్రౌట్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి వేయించాలి. దీనిలో ఎల్లో క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పెప్పర్ స్ప్రౌట్స్ రెడీ. రాజుగారు, స్ప్రౌట్స్తో డిఫరెంట్గా తయారు చేశాను. ఒకసారి మీరు టేస్ట్ చేసి చూడండి. ఓకే. సో బెల్ పెప్పర్ బాగుంది, స్మెల్ బాగా వస్తుందండి. క్యాప్సికమ్ యాడ్ చేసాం కదా, చాలా బాగుందండి. దాంట్లో అన్నీ కూడా యాడ్ చేస్తారు కదా, సీజన్ అనేది చాలా బాగా వచ్చింది. మిక్స్డ్ స్ప్రౌట్స్ యూజ్ చేయడం వల్ల మెయిన్గా ఏంటంటే సో అన్నిటి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మెయిన్గా ఆ క్యాప్సికమ్ కొంచెం ఆ క్రంచినెస్ అనేది సూపర్గా ఉంది. ట్రై చేయండి మీరు. హెల్దీ కూడా సార్. అవును సార్, చాలా బాగుంది. చాలా బాగా వచ్చిందండి, సూపర్గా. అంటే పిల్లలకి ఇంట్లో కొంచెం మనం అలా మొలకలు ఇప్పుడు ఎండాకాలం చాలా మంది కూడా పెడుతూ ఉంటారు. అంటే వేడికి మనకు ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో సింగిల్ అంటే దినుసులతో కానీ లేదా ఇలా మిక్స్డ్ స్ప్రౌట్స్ కానీ ఏ పెట్టినా మనకు బాగుంటుంది. నిజంగా చాలా బాగుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకే, కార్వింగ్ టైం అండి. సో కార్వింగ్ ఏం చూపిస్తున్నారో? ఈరోజు ప్లేటింగ్ చూపిస్తున్నానండి. సో టొమాటో అలాగే జుకినీ కాంబినేషన్లో. టొమాటో జుకినీ. అవునండి. ఓ, బటర్ఫ్లై లాగా. అవునండి. సో బేసికలీ ఒక టొమాటోని 4 ఈక్వల్ హాఫ్స్ కింద చేసుకుంటే క్వార్టర్ కొన్నిటికి ఏంటంటే మధ్యలో ఈ సీడ్ పార్ట్ ఎక్కువ లేకుండా కొంచెం హాలోగా వస్తుంది. సో దట్ నేను 2 టమాటాలు తీసుకున్నాను. సెకండ్ ఆప్షన్ మనకి ఆప్షన్ 2. ఎస్. సో ఇది మరీ థిక్గా కాకుండా మరీ థిన్గా కాకుండా మనం ఈ స్కిన్ అనేది ఓపెన్ చేసుకోవాలి మీడియంగా. సో
సో దట్ ఏంటంటే మనం డిస్ప్లే పెట్టిన తర్వాత చాలాసేపటి వరకు కొంచెం అది ఫ్రెష్గా కనిపిస్తుందండి. మరి పల్చగా తీస్తే కిందికి తొందరగా వాలిపోతుంది. లావుగా తీస్తే బెండింగ్ రాదు. మధ్యలో జుక్కుని. అవునండి. సో దానికి స్టెప్ కట్టేస్తున్నాను జుక్నికి. ఫ్లవర్ లాగా బటర్ఫ్లైస్ అండ్ ఫ్లవర్. సైజుని బట్టి మనకు ఎన్ని వస్తాయో లేయర్స్ అవి చూసుకోవాలండి. మధ్య కట్ చేస్తున్నాను. ఓకే, దానిలో కూర్చోబెడతారా? అవునండి. ఒకటి ఇటువైపు వస్తుంది, ఒకటి అటువైపు వెళ్తుందండి ఈ స్టెప్స్ అనేవి. వావ్, దానిలో పెట్టి కూడా చేయొచ్చు అది ప్లేట్లో. మనం ఇక్కడ సైడ్లో చేసుకుంటే బెటర్గా ఉంటుంది. కొంచెం అంటే హ్యాండ్లింగ్ సరిగ్గా చేయలేము అనుకుంటే అక్కడే చేయొచ్చు. అంటే తర్వాత మళ్ళీ మనం లిఫ్ట్ చేసి దాంట్లో పెట్టాలి కదా. అవును, మీరైతే ఎక్స్పర్ట్ కదా, అందుకే చెప్తున్నాను. సెకండ్ ఆప్షన్ మనం అక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఓకే. వావ్, ఎంత బాగుందో. వావ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. భలే బాగుంది కదా, మనం ట్రై చేద్దామే. ఓకే అండి, ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. ఈ రోజుల్లో నిద్రలేమితో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతుంది. సుఖ నిద్ర కోసం తప్పించే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. ఇలాంటి వారు, ముఖ్యంగా రాత్రిపూట నిద్ర సరిగా పట్టని వారు ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. రాత్రి పడుకోబోయే ముందు కాస్త మనసు ప్రశాంతంగా పెట్టుకుని ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలు తాగి పడుకుంటే నిద్ర బాగా పట్టే అవకాశం ఉంది. అలాగే వీలైతే బాగా పండిన అరటిపండును ఒక దాన్ని తిని పడుకున్నా కూడా నిద్ర బాగా పడుతుంది. ఇవాళ చేసిన వంటలు బాగున్నాయి కదండి. మరి ఈ వంటల్లోని పోషక విలువల సంగతి ఏంటో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందామా? ఇప్పుడు మనం చూసిన రెసిపీ పండు మిర్చి టొమాటో రైస్. ఇందులో మనము ఒక సింపుల్ వేరియేషన్ లాగా చూడొచ్చు. పెద్దగా న్యూట్రిటివ్ వాల్యూ అనేది మనం పెద్దగా చూడలేము, ఎందుకంటే కొంచెం టొమాటోస్ యూస్ చేశారు, రెడ్ చిల్లీస్ యూస్ చేశారు. రెడ్ చిల్లీస్ క్వాంటిటీ మనం చాలా లిమిటెడ్గా యూస్ చేస్తాం కాబట్టి అందులో కొంచెం క్యాప్సైసిన్ అన్న ఒక మాలిక్యూల్ ఉంటుంది. కొంచెం అది వెయిట్ రిడక్షన్లో హెల్ప్ చేస్తుంది, కొంచెం అది స్టిమ్యులెంట్గా హెల్ప్ చేస్తుంది. టొమాటోస్లోంచి మనకి విటమిన్ సి, రెడ్ కలర్ మూలాన కొంచెం విటమిన్ ఏ, ఈ సింపుల్ న్యూట్రియంట్స్ అనేవి మనకి ఈ రెసిపీలో కొంచెం లభిస్తాయి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ అటుకుల పొంగనాలు. ఇది డెఫినెట్గా ఒక ఇన్స్టెంట్ స్నాక్, ఒక గుడ్ హెల్దీ స్నాక్ కేటగిరీలోకి వస్తుంది. మనం అటుకుల్లోంచి మనకి అందరికీ తెలిసింది రైస్లోంచి చేస్తారు కాబట్టి కొంచెం కార్బోహైడ్రేట్స్ అనేవి వస్తాయి. కాకపోతే చాలామందికి తెలియని ఏంటంటే ఇందులో రెగ్యులర్ రైస్ కంటే ఐరన్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం అది ఒక ఉప్మా లాగా చేసినా, లేకపోతే ఒక చివడా లాగా చేసినా, లేకపోతే ఇట్లా పొంగనాల్లాగా చేసినా డెఫినెట్గా వేరే రైస్ బేస్డ్ రెసిపీస్ కంటే ఇందులో కొంచెం ఐరన్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మిగతా పునుగుల్లాగా కాకుండా ఇది డీప్ ఫ్రైడ్ చేయలేదు కాబట్టి ఒక హెల్దీ స్నాక్ కేటగిరీ. మనం ఏదైతే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవ్రీడే ఒక ఈవినింగ్ స్నాక్ పెట్టాలి అనుకుంటే మటుకు ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. మిగతా పునుగుల్లాగా మనం ఒక బౌల్ తీసుకుంటే 300 క్యాలరీస్ 350 క్యాలరీస్ లాగా వస్తాయి. అలాగే ఇందులో పొంగనాలు వెన్నతో వేయించినా కూడా పొంగనాలు లాగా కాబట్టి ఆయిల్ తక్కువ పడుతుంది డీప్ ఫ్రైడ్ ఐటమ్ కంటే. కాబట్టి ఒక బౌల్ కానీ ఒక పోర్షన్ కానీ తీసుకుంటే ఒక 150 క్యాలరీస్ వరకే వస్తాయి. ఆల్మోస్ట్ హాఫ్ క్యాలరీస్ తగ్గిపోతాయి. కాబట్టి డెఫినెట్గా ఇది మనము మన డైట్లో రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఇంక్లూడ్ చేసే ఒక మంచి స్నాక్ కానీ మంచి బ్రేక్ఫాస్ట్ లాగా కూడా మనం ఇది యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ గోంగూర చిక్కుడు గింజల కూర. మనం ఈ సీజనల్ వెజిటబుల్ని వేరియస్ రెసిపీస్లో ఇంక్లూడ్ చేసేటట్టు ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. గోంగూరలో మనకి తెలిసినట్టు మనకి ఆ పులుపు మూలాన స్పెసిఫిక్ టైప్ టాటారిక్ యాసిడ్ మూలాన విటమిన్ సి కంటెంట్ అనేది వస్తుంది. ప్లస్ దానిలో ఒక యూనిక్ ప్రాపర్టీ ఏంటంటే ఏమన్నా గేషియస్ ఫార్మేషన్ ఉంటే అది కూడా పోతుంది. సో డెఫినెట్గా పీచు పదార్థంతో కూడిన ఇది ఒక వెజిటబుల్, ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్.
మనకి తెలిసిన ట్రెడిషనల్ వాల్యూస్ ప్రకారం కూడా ఇది మన హెల్త్కి చాలా మంచిది. కాకపోతే ఎనీ వెజిటబుల్, ఏ వెజిటబుల్ అయినా కూడా తీసుకుంటే ఎక్కువగా ప్రోటీన్ రాదు మనకి, వేరే న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి కానీ ప్రోటీన్ ఎక్కువ రాదు. ఈ చిక్కుడు గింజలు యాడ్ చేయడం వలన మనకి అందులో ప్రోటీన్ వాల్యూ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అలాగే ఆ టైప్ ఆఫ్ ప్రోటీన్ ఏదైతే ఉందో అది ఫ్రెష్ గింజ కాబట్టి అందులో డైజెస్టిబిలిటీ ఎక్కువ ఉంటుంది. దాంతో ఇండైజెస్టిబిలిటీ కానీ గ్యాస్ ఫార్మేషన్ కానీ ఇబ్బంది కానీ ఏమీ లేకుండా ఉంటాయి. మంచి రెసిపీ ఏదైతే మనం ఎన్నిసార్లు ఇంక్లూడ్ చేస్తే డైట్లో అంత బెనిఫిట్గానే ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ 3 పెప్పర్స్ అండ్ స్ప్రౌట్స్ రెసిపీ. సో ఇది ఒక గుడ్ రెసిపీ, మనం స్నాక్ లాగా యూస్ చేయొచ్చు, సాలెడ్ లాగా యూస్ చేయొచ్చు, లేకపోతే ఫిల్లర్ లాగా కూడా యూస్ చేయొచ్చు. అంటే మనం క్వాంటిటీ ఆఫ్ మీల్, లంచ్ కానీ డిన్నర్ కానీ ఎక్కువ తినకూడదు అనుకున్నప్పుడు ఇది కనుక మనం ఒక 100 గ్రామ్స్ కానీ ఒక స్మాల్ మీడియం సైజ్ కప్ కనుక ముందు తిని తర్వాత ఆహారం తింటే డెఫినెట్గా క్వాంటిటీ ఆఫ్ మీల్ మనము తక్కువ తింటాము. సో ఒక ఫిల్లర్ లాగా పనికొస్తుంది, ఒక స్నాక్ లాగా పనికొస్తుంది, ఒక ఇన్ బిట్వీన్ మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తినేసామో అయినా కూడా ఆకలిస్తుందంటే ఒక ఇన్ బిట్వీన్ మీల్ లాగా కూడా పనికొస్తుంది. సో ఇందులో స్ప్రౌట్స్ అనేవి యూస్ చేశారు, అది కూడా మల్టీగ్రెయిన్ స్ప్రౌట్స్ యూస్ చేశారు కాబట్టి మనకి ఎస్పెషల్లీ ఇంక్రీజ్ అయ్యే న్యూట్రియంట్ అంటే పల్స్ లాగా తినడము స్ప్రౌట్ లాగా తినేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో అవి బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్. ఆ బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్తో పాటు విటమిన్ సి కంటెంట్, ఫైబర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో డ్రై పల్సెస్ కన్నా కూడా స్ప్రౌట్స్ అనేవి ఎక్కువ ఎందుకు తీసుకోమంటారంటే అందులో ఈ విటమిన్ వాల్యూ చాలా డబుల్ అవుతుంది స్ప్రౌట్ చేసేసరికి. అలాగే దానిలో లైవ్ ఎంజైమ్స్ ఉంటాయి కాబట్టి ఎనీథింగ్ లైవ్ మనకి దానిలో ఉన్న లైఫ్ మనకు వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఓవరాల్ హెల్త్కి, మన ఇమ్యూనిటీ పెంచడానికి, మన ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి ఈ బి కాంప్లెక్స్ విటమిన్ అండ్ విటమిన్ సితో పాటు అవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి. దీన్ని మనం రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మష్రూమ్స్ని నాన్ వెజ్కి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి నాన్ వెజ్లో దొరికే ప్రోటీన్, ఇంకా విటమిన్స్, పోషకాలు ఇలాంటివన్నీ కూడా మష్రూమ్స్లో దొరుకుతాయి. పైగా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. మరి మష్రూమ్స్ 1-2 రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం అనేది చాలా కష్టమైన పని. అది కూడా పేపర్ బ్యాగ్స్లో కనుక నిల్వ ఉంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 1-2 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. రాజుగారు ఇవాళ చేసిన వంట చాలా బాగుంది, అలాగే కార్వింగ్ కూడా చాలా బాగుందండి. ఓకేనండి. చూస్తున్నారు కదండి, మీరు కూడా మేము చేసిన వంటలు ఇంట్లో ట్రై చేస్తున్నారు కదా, ఎలా ఉందో మాకు రాసి చెప్తారా? మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.